ఈ సెలబ్రిటీలు ఏ బ్రాండ్స్ కి ప్రాతినిధ్యం వహిస్తున్నారో తెలుసా? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. గత కొన్నేళ్లుగా టాలీవుడ్ లో ఓ డిఫరెంట్ ట్రెండ్ కనిపిస్తోంది. ఎవ్రీ ఇయర్ ఓ హీరోయిన్ మాత్రమే మాక్సిమం ఆఫర్స్ ను అందుకుంటోంది. ఇప్పుడు ఈ సెంటిమెంట్ మిస్టర్ బచ్చన్ హీరోయిన్ కు వరంగా మారిందా? డిజాస్టర్ చూసిన తర్వాత కూడా దుల్కర్ సరసన ఛాన్స్ కొట్టేసింది భాగ్యశ్రీ. ఒకప్పుడు టాలీవుడ్ ను పూజా హెగ్డే రూల్ చేసింది. ఆ తరువాత కృతి శెట్టి చాలా చిత్రాల్లో లీడింగ్ లేడీగా మారింది. గతేడాది శ్రీలీల హవా కనిపించింది. ఈ ఏడాది జాన్వీ సంచలనం సృష్టిస్తుంది అనుకుంటే అందుకు ఇంకా టైం ఉంది అంటూ మిస్టర్ బచ్చన్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే దూసుకొచ్చింది. మిస్టర్ బచ్చన్ పాటల్లో భాగ్యశ్రీ వేసిన స్టెప్పులు టాలీవుడ్ లో చాలా హార్ట్స్ ను క్రాష్ చేశాయి. నిజానికి మిస్టర్ బచ్చన్ డిజాస్టర్ కావడంతో భాగ్యశ్రీ డీలా పడింది. ఫ్యూచర్ టాలీవుడ్ క్రష్ తానే అవుతానని ఫిక్స్ అయినప్పుడు మిస్టర్ బచ్చన్ బాక్సాఫీస్ రిజల్ట్ షాక్ ఇచ్చింది. కానీ టాలీవుడ్ మాత్రం భాగ్యశ్రీని ఎంకరేజ్ చేయాలని డిసైడ్ అయ్యింది. ఆల్రెడీ విజయ్ దేవరకొండ చిత్రంలో భాగ్యశ్రీ హీరోయిన్. ఇప్పుడు రానా నిర్మాతగా దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తోన్న కాంతాలోనూ కథానాయికగా ఎంపికయింది భాగ్య.